సార్, జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు టూర్ క్యాన్సిల్, కేసులు ఆంక్షలతోటి అడ్డుకుంటున్నారు. హెలికాప్టర్కి పర్మిషన్లు ఇవ్వలేదట, ఏదో 3 ప్లేసులు చూసారట. అక్కడ కోమటిరెడ్డి గారు వాళ్ళ అనుచరులు హెచ్చరించారట, ఆ భూములు ఇస్తే చాలా సీరియస్గా ఉంటుందని. దీని మీద ప్రభుత్వం తీరుపై వైసీపీ లీగల్ టీము ఫైట్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఏంటి టూర్లు కావాలని అడ్డుకోవడమా, లేదా మన హెలికాప్టర్ ఇష్యూ ఒకటి అయింది కాబట్టి ఆ రిస్క్ ఎందుకని చెప్పి పర్మిషన్లు ఇవ్వట్లేదా? పేరైతే అదే పేరు, కానీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కదా, అంటే మా మీద కావాలని అడ్డుకుంటున్నారు, మాకు జనం బాగా వస్తున్నారు కాబట్టి ఆపుతున్నారు అని. రెండవది, మేము మనుషులు ఒక స్థలం చూపించినా కానీ ఒప్పుకోవట్లేదు అనే వాళ్ళ ఆరోపణ. ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగి మళ్ళీ బుధవారానికి వాయిదా పడింది. నిన్న మనం మాట్లాడాం కదా, టూర్ అంటే వార్ అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు వెళ్ళి వచ్చాక కూడా ఇప్పటికీ పల్నాడు వారే ఇంకా అయిపోలేదు, అది నడుస్తూనే ఉండగా మళ్ళీ ఇప్పుడు ఇది నెల్లూరులో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తానన్నారు, వస్తానంటే మళ్ళీ 100 మంది దాటకూడదు ఇవన్నీ పెట్టారు. అంతకుముందు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. సరే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా గట్టిగా వాళ్ళకి స్థలం ఇచ్చి ఓ పొలంలో దింపాలంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు, కాబట్టి వాళ్ళు వెనక్కి పోయారు ప్రభుత్వంతో ఎందుకని. అది అయిన తర్వాత మేమేమో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగమంటున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. అది మరీ దగ్గర, అక్కడ అసలు భద్రత ఉండదు, కష్టం, మేము మిషన్ స్కూల్లో పెట్టుకుంటాము అంటే దానికి ఎందుకు అభ్యంతరం అని. ఇప్పుడు హెలికాప్టర్ లేకపోతే అదొక సమస్య, హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. మళ్ళీ కారు అన్న కొద్దీ దారి పొడున్నా నుంచి బయలుదేరతారు, మళ్ళీ అదంతా అవుతుంది ఇదంతా. కాబట్టి మరి ప్రభుత్వం పోలీసులు కూడా వాస్తవికంగా ఒక పరిష్కారం చూస్తే నిజానికి బాగుండు. ఆపడం అయితే సాధ్యం కాదు కదా, ఎవరు ఎల్లకాలం ఆపలేరు కదా. అది అయిపోయింది. ప్రతిపక్షము మీరు హోదా ఇవ్వకపోవడం మన చేతుల్లో ఉండొచ్చు, వచ్చేటని సీట్లు వాళ్ళకి లేవు కూడా, కానీ ఇంక ప్రజల్లోకి వెళ్ళి ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా మాట్లాడవచ్చు కదా. దీని మీద హైకోర్టు కూడా ఈరోజు వాళ్ళు భద్రత మేము కల్పించలేము అంటే, మీరు భద్రత అసలు తక్కువ కల్పిస్తున్నారు, కావాలనే మీరు ఒత్తిడి పెడుతున్నారు, ఇవి జరగకుండా చూడాలని వీళ్ళ తరఫున న్యాయవాదులు తీవ్రంగా వాదించారు. మీరు అంటే లేదు, మేము Z+ కేటగిరీ ఇచ్చాము, Z+ కేటగిరీ అంటే ఆ వాహనం బాగాలేదు, ఇట్లాంటివన్నీ కూడా గతంలో జరిగాయి కదా. ఇప్పుడు రోప్ పార్టీ అనేది పెట్టకపోవడం వల్ల ఇది వస్తుంది. మీరు రోప్ పార్టీ పెట్టడానికి బదులు 100 మంది అని మీరు ఎలా రిస్ట్రిక్షన్స్ పెడతారు? వెళ్ళిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిని చూడడానికి జనం రాకుండా ఉంటారా? అంటే రోప్ పార్టీ అనేది అసలు సమస్యే కాదు అని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గట్టిగా అడిగారు, మాజీ ముఖ్యమంత్రికి రోప్ పార్టీ అంటే తాడు పట్టుకొని ఉంటాం అటు ఇటు ఎవరు రాకుండా, దానికేంటి మీకు అభ్యంతరం, అసలు దాని మీద చర్చ ఎందుకు అని ఆయన కూడా కొన్ని ప్రశ్నలు వేశారట. సరే, సమాధానం మళ్ళీ మామూలే, సమాధానం చెప్పడానికి మాకు సమయం కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ఒక వైఖరి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో సమాధానం ఉండాలి కదా. వాస్తవానికి సమాధానానికి సమయం కావాలంటే మళ్ళీ బుధవారానికి వాయిదా వేశారు. అయితే దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి అనధికారికంగా తాత్కాలిక వాయిదా వేసుకున్నాము అని వైసీపీ వాళ్ళు చెప్తూ వచ్చారు. మనం నిన్న ఆయన యువజనులతో కూడా యూత్ లీడర్స్తో మాట్లాడారు కదా, అక్కడ మాట చెప్పారు, నేను జిల్లాకు వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను, అప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తాను, అంటే పూర్తిగా అవుట్ రీచ్ కార్యక్రమం నేను పెట్టుకుంటానన్న పద్ధతిలో చెప్పి కాస్త అటు ఇటుగా ఎన్నికల్లోపు నేను పాదయాత్ర చేస్తాను, ఎట్లాగో తప్పదని ఒక మాట హింట్ ఇచ్చాడు. సో దాంతో వీళ్ళంతా పాదయాత్ర మళ్ళీ జరుగుతుంది. అప్పుడు నవరత్నాల పాదయాత్ర, చంద్రబాబు, లోకేష్, అంతకుముందు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పాదయాత్రల పద్ధతి సాంప్రదాయం ఒకటి కొనసాగుతుంది కదా. సక్సెస్ మంత్రా కూడా అని అదే అప్పుడు గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా గెలుస్తారంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఎవరికైనా ప్రజాస్వామ్యంలో అదొక మార్గం. ఈయన గతంలో బాగా విజయం సాధించాడు కాబట్టి బహుశా దాన్ని మళ్ళీ చాలా తొందరగా పాదయాత్ర కార్డు 2 ఏళ్ళు అయ్యాక 3 ఏళ్ళకు అప్పుడు కూడా 4వ ఏట చేశాడు అని అన్నారు. కానీ అది తీవ్రంగానే ఉన్నట్టుంది. ఇంకోటి ఏమో నిన్న వరుసగా యూత్ను రంగంలోకి దింపటం, మీరు ముందుకు రావాలి, మీరు నాయకత్వం తీసుకోవాలి, మిమ్మల్ని అందరినీ మేము ప్రమోట్ చేస్తామన్న పద్ధతిలో మాట్లాడడం చూస్తుంటే వైసీపీ మొత్తానికి ఓటమి నుంచి కోలుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మళ్ళీ సవాల్ విసిరే దిశలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రీకాల్ మేనిఫెస్టోను వెనక్కు తీసుకోండి, మేనిఫెస్టో వాపస్ అంటే ఒక విధంగా
ఒక పార్టీ అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టో వాపస్ తీసుకోమంటే ఒక విధంగా ఒక ఉద్దేశం తీర్పు వాపస్ తీసుకోమన్నట్టుగానే ఉంది. కానీ హైకోర్టు ఇప్పుడు వాయిదా వేసింది కాబట్టి అక్కడేమో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి రావడము మీరు ఎలా ఆపుతారని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు సవాళ్ళు, కోటమిరెడ్డి కూడా ఇక ఇవన్నీ ఉన్నవాడే కదా. కాబట్టి నెల్లూరులో కూడా బాగానే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి. మరి కోర్టు తీర్పు వచ్చే వరకు ఇలాగే ఉంటారా? డెఫినెట్గా వారం అయితే ఆగుతారు కదా. ఇప్పుడు కోర్టు వారం వాయిదా ఇచ్చాక ఇంత లోపల అనుమతి ఇవ్వటం ఏమీ జరగదు. సో ప్రస్తుతానికి టూర్లు వార్లు ప్రజల్లోకి వెళ్ళటం లేవనెత్తడం సమస్యలు అన్నది ఇప్పుడు అంశంగా ఉన్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా.